ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములయ్యా. దేవా ఇదిగోండి ప్రభు, గడిచిన రోజంతా నీ రెక్కల చోటుని కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభు, నీ రెక్కల చోటుని కప్పిన రీతిని బట్టి నీకే కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా ఇచ్చిన ఈ అవకాశాలు బట్టి నీకే వందనాలయ్యా, ఇచ్చిన తరుణాలు బట్టి నీకే వందనాలయ్యా. ప్రభు మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ మా రాకపోకలు ఎంత సహాయం చేసిన దేవా నీకే కోట్లాది వందనాలు. నీ దూతలకు ఆజ్ఞాపించి ప్రభు మమ్మల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతున్న ప్రభు నీకే వందనాలయ్యా. తండ్రి ఈ సమయంలో ప్రభు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి వారు ఏ స్థలాల నుంచి ఈ ప్రార్థన వీక్షిస్తున్నారో నాకు తెలీదు, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారో నాకు తెలీదు. కానీ ప్రభు వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క స్థితిగతులను ఎరిగిన దేవుడవయ్యా. దేవా వారి జీవితంలో ఏ బంధకాల్లో ఉన్నారో నీవు ఎరిగిన దేవుడవయ్యా, ఏ అనారోగ్యంలో ఉన్నారో నీవు ఎరిగిన దేవుడవు ప్రభు. తండ్రి ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా, ప్రతి ఒక్కొక్కరి గురించి పేరు పేరు చెప్పన ప్రార్థిస్తున్నాను రాజా. దేవా ఇదిగో అయ్యా, వారి జీవితంలో ఉన్న ప్రతి కొదువుని తీసివేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి అసమాధానపరచు ఆత్మని ఇప్పుడే పారద్రోళ్ళమని అడుగుతున్నాను ప్రభు. తండ్రి ఇదిగో అయ్యా, ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారో, ఎవరెవరైతే నాకు దీని కొరకై ప్రేయర్ చేయడానికి దేవా మెసేజ్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తమై ప్రార్థిస్తున్నానయ్యా. వారి పక్షాన ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవా కార్యం జరిగించేవాడవు నీవే అయ్యా. దేవా నిశ్చితమైతే ప్రభు వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క చీకటి శక్తుల ప్రభావాలు ఇప్పుడే లైవ్ చేయమని అడుగుతున్నానయ్యా. యేసు నామములో ప్రకటిస్తున్నాను, వారి జీవితంలో ఎటువంటి దురాత్మలకి చోటు లేదని ప్రకటిస్తున్నాను. ఈ మాటని నమ్మి విశ్వసించి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఎవరైతే ప్రభువా నిజంగా నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు అని విశ్వాసంతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీవే నిశ్చయంగా కార్యం జరిగించుమయ్యా. దేవా ఇదిగో ప్రభువా తండ్రి, ఎవరెవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా బాధపడుతున్నారో, ఎవరెవరికైతే అప్పుల సమస్యల ద్వారా దేవా పట్టి పీడించబడుతున్నారో, డిప్రెషన్ ఆత్మ ద్వారా దేవా వారి జీవితంలో వెళ్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా నీ విడుదల ప్రకటిస్తున్నామయ్యా. తండ్రి నీ హస్తాన్ని వారికి ఇవ్వండి అయ్యా, నీ హెచ్చించే హస్తం వారికి దయచేయండి ప్రభు. దేవా వారి జీవితంలో న్యూ ఆపర్చునిటీస్ తెరవమని అడుగుతున్నారు రాజా. ఓపెన్ ద డోర్స్ ఇన్ దర్ లైఫ్ లార్డ్. దేవా వారి జీవితంలో ప్రతి ఒక్క మూయబడిన ప్రతి ద్వారాన్ని నీవే తెరవమని అడుగుతున్నానయ్యా. అంతేకాకుండా ప్రభు ఇదిగోండి అయ్యా, స్టూడెంట్స్ గురించి ప్రార్థిస్తున్నాం. ఎవరైతే జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారో, లేకపోతే ఆఫర్ లెటర్ వచ్చి ఎప్పుడు జాయిన్ అవుతాం అని ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నీవే సహాయం చేయమని ఈ సమయంలో మేమందరం ప్రభు పంట గురించి ఉండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా ప్రభు నీవే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.